స్వాగతం అండి. ఆనందలహరి ఈస్ట్ గోదావరి స్లాంగ్లో ఒక డిఫరెంట్ వెబ్ సిరీస్, లవ్, డ్రామా, రొమాన్స్ అండ్ కంప్లీట్ ఒక ఆంధ్ర అందాలని, ఈస్ట్ గోదావరి అందాలని చూపిస్తున్నారు. సో వాళ్ళతో ఇంటర్వ్యూ చేద్దాం. ఎలా ఉన్నారండి? బాగున్నారండి. ఆనందలహరి మరి చక్కగా కోనసీమ అందాలు అవన్నీ చూపించారండి. రిలీజ్ కూడా అయిపోయింది, మంచి పబ్లిసిటీ కూడా వచ్చేస్తుందండి. ఎలా ఉందండి మరి మీకు హ్యాపీనెస్ ఏంటండి? లోపల ఆగట్లేదండి, ఇంకేం మొత్తం ఇంకా ఫుల్ హ్యాపీ అండి. అందరం ఫుల్ హ్యాపీ అండి. మెయిన్ హ్యాపీనెస్ ఎక్కడ మొదలైంది చెప్పండి. అంటే స్టార్ట్ కెమెరా యాక్షన్, ఒక వెబ్ సిరీస్, ఎస్పీ మినీ, సో అక్కడి నుంచి చెప్పుకుంటారండి మరి ఒకసారి. స్టార్టింగ్ ఇక్కడే ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో కొట్టామండి. అప్పుడు కొట్టినప్పుడు మొత్తం అందరూ ఫుల్ పాజిటివ్ ఉండే. దాని తర్వాత భీమవరం సెకండ్ షెడ్యూల్ భీమవరంలో చేసాం. ఒక 20 days చేసాం అక్కడ. అది కూడా ఫుల్ ఎక్కడ అంటే నెగిటివ్ ఎనర్జీ కానీ సెట్లో అలాంటిది కూడా లేదు. అందరూ ఫ్యామిలీ యాక్టర్స్ చాలామంది ఉన్నారు యాక్చువల్లీ ఆల్రెడీ సెట్లో. సో అందరూ ఎంజాయ్ చేస్తూనే చేసామండి. బాగా ఎంజాయ్ చేశారండి అయితే. సో ఆహా వాళ్ళు మళ్ళీ ఆహా అనేది ఒక కంప్లీట్ ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో ఇలాంటి ఒక వెబ్ సిరీస్ రావడం, అందులో మీరు పాత్ర అవడం, అది ఎలా ఉందండి? మళ్ళీ అదే చెప్పాలండి, చాలా హ్యాపీగా యాక్చువల్లీ. మళ్ళీ ఆహా లాంటి ప్లాట్ఫామ్, నెక్స్ట్ బ్యాకప్ రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ ఉంది. ఇన్ని కలిసి ఒకేసారి రావడం అంటే లక్ అండ్ డైరెక్టర్స్ హార్డ్ వర్క్ అండ్ మై ఆడిషన్. ఓకే, ఆడిషన్ ఇచ్చారండి? ఇచ్చానండి. ఏ ఇచ్చారో గుర్తుందండి? నేను మనోడితో ఫస్ట్ ఎపిసోడ్లోనే ఆ కంప్యూటర్ సీక్వెన్స్ ఉంది కదండి, డైరెక్ట్గా ఇంకా క్యామ్ చూసేది కదా, అది ఇచ్చాను నేను ఆడిషన్. అదే ఇచ్చారు డైరెక్ట్ సిరీస్లోదే ఇచ్చారు. ఓకే, బ్రహ్మరాంక గారు మీరేమో సినిమాలు చేస్తున్నారు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు యూట్యూబ్లో. సో ఎలా ఉందండి మరి మీకు? ఎలా ఉందండి ఆనందలహరి? ఒక ప్లాట్ఫామ్ దొరికింది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. అంటే ఎంత ప్రూవ్ చేసుకున్నా ఒక పెద్ద బ్యానర్, ఒక పెద్ద ఛానల్, అది వేరే ఉంటుంది కాబట్టి. సో గొప్ప ఆనందంగా ఉందండి. బేసిక్గా నేను అలా మాట్లాడను ఈ వెబ్ సిరీస్లో, బట్ ఆనంద్ అలా మాట్లాడతాడు లైట్గా. సో చాలా హ్యాపీగా ఉందండి. బికాజ్ అసలు మొదలు మేము ఇంత గొప్పగా అవుతుందని మొదలు పెట్టలేదు. ఒక మంచి బడ్జెట్ ఉంది, సురేష్ గారు బ్యాకప్ ఉన్నారు. సో అలాగే స్టార్ట్ చేసాం. బట్ ఒకదాని తర్వాత ఒకటి అలా అదృష్టం కొద్దీ అంత హెల్ప్ అయ్యి ఈరోజు ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుంది. ఎస్పీ మినీ లాంచ్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. మాది ఫస్ట్ ప్రాజెక్ట్ ఎస్పీ మినీలో ఆనందలహరియే ఫస్ట్ అనమాట. ఫస్ట్ ప్రాజెక్ట్. సో సురేష్ బాబు గారి రియాక్షన్స్ ఏంటి? మీరు ఆ వీడియో చూసారు లేదు తెలియదు, మేము ఒక రీల్ షేర్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 hour మాతో మాట్లాడారు. వి ఫెల్ట్ సో హ్యాపీ. పేరు ప్రతి ఒక్కరికి, డైరెక్షన్ టీం వాళ్ళకి ఇచ్చారు, కాంప్లిమెంట్స్ ఇచ్చారు, యాక్టర్స్కి ఇచ్చారు, అండ్ పోస్టర్స్ డిజైన్ చేసిన అట్లా అంత బాగా ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకునేది మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, అమర్ గారు మీకు ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అండి? అవునండి, చాలా ఆనందంగా ఉన్నదండి బాబు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఎస్పీ మినీ, ఆహా. మీరేం చేశారండి ప్రాజెక్ట్ కోసం? అంటే మీకు ఎలా వచ్చిందండి ప్రాజెక్ట్ మరి? ఇవే అడల్ట్ కామెడీ చేస్తూ ఉండేవాడిని అండి నేను, స్టాండప్ కామెడీలో. అయితే ఒక వీడియో సాయి చూడడం జరిగింది. చూసి డైరెక్ట్గా ఈ కాంటాక్టెడ్ మీ, ఏంటి మరి మీరు నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే, నేను ఏం చేయట్లేదు స్టాండప్ కామెడీ చేస్తానంటే, మీరు యాక్టింగ్ చేస్తారా అని. సో హీ హ్యాస్ ది డౌట్ అనమాట, నేను యాక్టింగ్ వచ్చా రాదా అని. లేదు నేను చేస్తాను, ఒకసారి ఆడిషన్ ఇస్తాను అని చెప్పా. వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. హీ వాజ్ వెరీ హ్యాపీ. బాగా చేస్తున్నావు, నీలో ఉంది, తీస్తా బయటికి మొత్తం అని. ఏముంది, ఏం తీస్తాను? అదే నటనా ప్రావీణ్యత ఏదైతే ఉందో అది లాగుతాను అన్నాడు. మరి లాగారండి? మరి ఏం మీరే చెప్పాలి చూసి. నాకైతే లాగారని అనిపించిందండి. మీరు ఎంతవరకు లాక్కున్నారు అనేది క్లారిటీ కావాలి. లేదండి, నేను ఐ జస్ట్ ఫాలోడ్ డైరెక్టర్స్ కమాండ్. ఆయనకి మంచి కమాండ్ ఉంది, ఎందుకంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఆ వాతావరణం అంతా చూసి అసలు అతను ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశాడంటే, అక్కడ జరిగేది ఏంటది ప్రబల తీర్థం దగ్గర నుంచి అసలు ఎంత దూరం కొబ్బరి తోట కనిపించాలి, ఎన్ని కొబ్బరి చెట్లు కనిపించాలి. ఆ తర్వాత అక్కడ ఒక పెళ్లి చేసాం. వాళ్ళందరూ అప్పటికప్పుడు మొత్తం ఊరు మొత్తం సపోర్ట్ చేశారు. నైట్ వచ్చి అక్కడ రిసెప్షన్ సీన్ అవుతుంటది కదండి, అదంతా రియల్. అక్కడ ఊరు జనాలే, వాళ్ళందరూ వచ్చారు సపోర్ట్ చేయడానికి. లోకల్ పీపుల్ షూట్ కి నైట్ 11:30-12 వరకు ఉన్నారు.
ఓకే. అందరూ సపోర్ట్ చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. తూర్పుపాలెం తూర్పుపాలెం జిల్లా, ఆ తూర్పుపాలెం పీపుల్ ఎవరైతే ఉన్నారో వెరీ ఫ్రెండ్లీ. ఓకే. ఫుల్ సపోర్ట్ చేశారు. ఓకే. సో వానపల్లి గారు డైరెక్షన్ అనేటప్పటికి అంటే ఆయన ప్రీవియస్ మీతో చేసున్నా ఒక వెబ్ సిరీస్ బయటకు వస్తుంది, అది కూడా ఆహా లాంటి ఛానల్లో బయటకు వస్తుంది అన్నప్పుడు మనకు ఒక ఎక్స్పెక్టేషన్, అలాగే మన ఫ్యూచర్ కెరియర్కి ఒక గ్రోత్ అనేది ఆలోచించుకుంటాం. మీకు ఈ వెబ్ సిరీస్ మొత్తంలో అలా కనిపించిన పాయింట్ ఏంటి, దట్ మీకు సపోర్ట్ చేసిన పాయింట్, ఇది నా కెరియర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది, ఆనంద్ లహరి ఈజ్ పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ మై? నేను ఇప్పటివరకు లీడ్ చేయలేదండి, ఫస్ట్ పాయింట్ ఇదే. నా ఫస్ట్ లీడ్ ఇప్పటివరకు చేసిన సైడ్ క్యారెక్టర్లే. సో ఆబ్వియస్లీ లీడ్ చేస్తున్నాను కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అనమాట, ముందుకి గ్రో అవడానికి. ఓకే. అంటే లీడ్ వచ్చిందని చేశారా, కంటెంట్ ప్రకారం చేశారా? కంటెంట్ నాకు ముందే తెలుసండి, అంటే ఎప్పుడో 3 years బ్యాకే చెప్పాడు నాకు కదా సాయి, బట్ నేనని ఫిక్స్ అవ్వలేదు, తను కూడా, నేను కూడా అడగలేదు. ఓకే నేను ఉన్నాను తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ అడుగుతాడులే అందులో అనుకున్నా. కానీ సడన్గా ఒకరోజు కాల్ చేసి మా ఇట్లా ఆడిషన్ అయితే పంపు, నేను సంక్రాంతికి ఊర్లో ఉన్నా, శ్రీకాకుళంలో ఉన్నాను, ఆడిషన్ పంపు అంటే అప్పటికప్పుడు చేసి వీడియో ఒకటి పంపించాను ఆడిషన్. అది అక్కడ టీం చూడడం, వాళ్ళందరికీ నచ్చడం, దెన్ దే కాల్, ఒకసారి రా, ఒకసారి విజువల్లీ చూడాలి, వీడియో ఓకే వాళ్ళందరికీ నచ్చింది, ఒకసారి విజువల్లీ కూడా చూడాలి, మాట్లాడాలి అని చెప్పి వెళ్ళి కలిశాను. వాళ్ళందరూ ఓకే కరెక్ట్ సెట్ అవుతున్నాడు ఏజ్కి అని చెప్పి అప్పుడు సెలెక్ట్ చేయడం. సో గోదావరి స్లాంగ్ అంటే మనకి మామూలుగా గోదావరి స్లాంగ్ మీద చాలా వచ్చాయి ఇప్పుడు ఇదివరకు, బట్ దీంట్లో స్పెషాలిటీ ఏంటి? ప్యాన్ గోదావరి వెబ్ సిరీస్ అని ఇస్తారు ఏకంగా. అవును, ప్యాన్ ఇండియా ఓకే, లేదా మన స్టేట్ వైజ్ ఓకే, బట్ ప్యాన్ గోదావరి అని వేసామంటే దానికి సంబంధించిన ఆ కంటెంట్ కానీ ఆ స్లాంగ్ కానీ త్రూ అవుట్ ట్రావెల్ అవుతూ ఉండాలి. సో ఏంటి ఆ కాన్ఫిడెన్స్? ఇది ఇది సాయి ఆల్రెడీ చాలా సార్లు చెప్పాడు. మొదలు చాలా రీసెర్చ్ చేశారండి అతను చెప్పిన మాటలే ఇవి. అక్కడ మహారాష్ట్ర నుంచి డ్రాప్స్ గా స్ప్రెడ్ అయ్యి తెలంగాణ త్రూ మొత్తం గోదావరి అనేది ఒక్క ఇదే కాదు మొత్తం ఉంటుంది అని తను చెప్పడానికి ప్యాన్ గోదావరి అని పెట్టుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఓన్లీ ఇది గోదావరిలోనే అయ్యే కథ కూడా కాదు, అర్బన్ అండ్ బోత్ రూరల్ కూడా ఉంది అట్ సేమ్ టైం. 4th, 5th and 6th ఎపిసోడ్స్ ఇటు వస్తుంది. అండ్ అక్కడ జరిగే ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, వాళ్ళ ఇప్పుడు గ్రూమ్ సైడ్ నుంచి ఫ్యామిలీ కానీ, బ్రైడ్ సైడ్ నుంచి ఫ్యామిలీ కానీ, ఆ రిలేషన్ చూపించడం, అక్కడ వాళ్ళ క్యారెక్టర్స్ త్రూ ఎమోషన్స్ని ఎలా చేయించాడు అనేది కథలో ఉంది కదా. సో బ్రహ్మాంబిక గారు, మీరు బిగ్ ఫిల్మ్స్ 70 mm స్క్రీన్ మీద చూసుకున్నారు. అవును. అగైన్ యూ కేమ్ టు దిస్ వెబ్ సిరీస్ అగైన్. వాట్ ఈజ్ యువర్ థాట్? అంటే మీరు ఎక్కడ వరకు రీచ్ అవ్వాల్సి, మనం ఇండస్ట్రీకి వచ్చామంటే స్టార్ బేస్ రావాలి అనే థాట్లోనే ఉంది. అలాంటి కథలు మీకు ఎప్పటిదాకా తగలలేదా, లేదా తగిలిన వాటిలో డోంట్ యూ హ్యావ్ దట్ స్కోప్, అంటే ఇంకా ఆ ప్రాపర్ రిప్రజెంటేషన్ రాలేదు అనే ఉన్న ఫీలింగ్ అలాంటిది? రిప్రజెంటేషన్ అంటే దేవుడు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చాడండి చెప్పాలంటే. సో 70 mm ఏంటంటే అదొక ఎక్స్పీరియన్స్ మనకి. ఇది కూడా ఆనంద్ లహరి ఆహాలో రిలీజ్ అవ్వడం, సురేష్ ప్రొడక్షన్స్ తోడై ఉండడం, ఇది కూడా పెద్ద ప్రాజెక్ట్ కిందే నాకు ఇష్టపడతాను. సో యా, కంపారిటివ్లీ లైక్ ఏది ఆడియన్కి దగ్గర చేస్తుందో అది చేయడం అనేది నాకు హ్యాపీ అండి. అది మనకి ఓటీటీ అయితే ఉంది, థియేటర్ అయితే ఉంది, ఒక షార్ట్ ఫిల్మ్ అయితే ఉంది. సో వాళ్ళకి దగ్గర అయ్యేలాగా నాకు నా జోనర్లో నాకు నచ్చే కంటెంట్స్ చేసుకుంటూ నేను వెళ్తున్నాను. మరి మీకంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండి అదే ఇప్పటికన్నా ఐ నీడ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఈ రోల్ లేదా ఈ జానర్ ఆఫ్ ఫిల్మ్ అనేది ఉంటే వాట్ ఈస్ దట్ ఫర్ బ్రహ్మాంబ? నాకు ఎక్కువ కొంచెం స్క్రీన్ స్పేస్ నాకు ఎక్కువ ఉండే రోల్స్ చేయడం అంటే ఇష్టం. బేసిక్గా ఎవరికైనా ఉండొచ్చేమో, నాకు అలానే నేను ఎక్కువ నా చుట్టూ కంటెంట్ అవ్వడం, నాకు ఎక్కువ సీన్స్ ఉండడం, అది ఏ ప్రాజెక్ట్లో అయినా అలా ఇష్టపడతాను. సో జానర్ వచ్చేసి హారర్ జానర్స్ నాకు ఇష్టం. హారర్లో హారర్ ఇష్టం. చూస్తారా హారర్? చూస్తాను. భయం ఉందా? అంటే చాలా మంది హారర్ ని డిఫరెంట్ వేస్, ఇలా మూసుకుని సగం కళ్ళతో చూస్తూ ఉంటారు కదా, హారర్ ఇష్టం అండి? కొంచెం అలా కూడా చూస్తూ ఉంటాను, బట్ చూస్తా. హారర్ అంటే కొంచెం భయం ఉంది, బట్ ఇష్టం, అందులో పెర్ఫామ్ చేయడం ఇష్టం. అందులో పెర్ఫామ్ చేయడం ఇష్టం. మీరు చూసింది బెస్ట్ హారర్ ఫిలిం, అదే నాకు ఇది కదా భయం వేసింది చూడాలి బట్ భయంతోనే చూసాను అన్న ఫిలిం? లైక్ కాంచన సిరీసెస్ ఉన్నాయి కదా, 1 కానీ 2 కానీ, ఇవి ఇష్టం, అవి బాగా ఎంజాయ్ చేశాను. రీసెంట్గా మసూదా ఫిలిం వచ్చింది కదా, అది నాకు బాగా నచ్చింది. బాగా నచ్చింది. ఓకే. సో బ్రో అమర్ గారు, మీరు మరి ఈ సిరీస్ తర్వాత స్టాండప్ కమెడియన్ 2 సిరీస్
సో ఇక్కడి నుంచి మీ గ్రాఫ్ మేబీ, ఎందుకంటే కామెడీ ట్రాక్ చాలా బాగుంది, బట్ కామెడీ ఈజ్ నాట్ వన్ థింగ్, మీలో ఇంకో డిఫరెంట్ యాంగిల్ కూడా ఉంది. సో మీకంటూ ఒక డ్రీమ్ రోల్ అది మీరు చెప్పారు, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పలేదు అది బేసిక్గా. లేదు ఉంది, కనిపిస్తుంది చక్కగా ఒక మంచి విలన్. అయ్యో నాకు చాలా ఇష్టం అండి బాబు విలన్. కరెక్టే, మీ హైట్కి మీ పర్సనాలిటీకి అరే ఒక్కసారి హీరోతో విలన్ నెగిటివ్ ఎదురకుండా టగ్ ఆఫ్ వార్ అనే హీరో ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు నా హైట్కి నా వెయిట్ కంటే కష్టం లేండి, కానీ ఒకవేళ ఏ హీరో అయినా ఉంటే నేను బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా నేను చాలా ఫాస్ట్గా నేను లావ్ అవ్వగలను, చాలా ఫాస్ట్గా సన్నబడగలను. సో నాకు అది ఉంది. బట్ ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. ఒక రావు రమేష్ గారు ఎలా అయితే చేస్తారో, ఒక కోట శ్రీనివాసరావు గారు ఎలా అయితే చేస్తారో, నాకు ఏదో ఒక లీడ్లో ఉండాలని దానికన్నా అసలు మనం ఏదైతే మనం చేస్తామో ఆ ఒక్క బిట్టు ఆడియన్స్ గుండెల్లో ఉండాలి. వీడు దీన్ని ఎరగదీస్తాడు, బెస్ట్ వీడు అన్నట్టు వాళ్ళు అనుకుంటే చాలు నాకు. సార్ మీకు ఇష్టమైన హీరో ఎవరు, మీ ఫేవరెట్? నాకు చాలామంది అంటే ఇష్టం అండి. నాకు సినిమా బట్టి ఉంటాయి. నాకు ఈ తమిళ్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే అందులో న్యాచురల్గా ఉంటుంది యాక్టింగ్. ఇప్పుడు మీరు సపోజ్ అంటే తప్పుగా అనుకోవద్దు, హీరో పద్దాక నీట్గా క్రాఫ్ వేసుకొని ఫైట్ చేస్తున్న క్రాఫ్ కూడా చెరగని సినిమాలు నాకు నచ్చవు. అంటే హీరోలో ఫ్లాస్ ఉండాలి, తన షర్ట్ చెనగాలి, ఏడవాలి, రక్తం రావాలి, నాకు అలాంటివంటే ఇష్టం. మేబీ నా ప్రాబ్లం అవి కూడా ఉండొచ్చు. నాకు అట్లా డీప్ రూటెడ్ అలా ఫోక్ సినిమాలు, సారపట్ట పరంపర, నాకు ఇటువంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. ఓకే, సో బ్రో మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అంటే వన్స్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ఇండస్ట్రీ ఇంకెక్కడే, సో వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ రోల్ ఆర్ డ్రీమ్ జోనర్ విచ్ యూ వాంట్ టు పెర్ఫామ్? ఏదైనా ఉందా అలాగా? లేదండి, అస్సలు లేదు. ఏది వచ్చినా చేద్దామని ఉన్నాను, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే ఈవెన్ నెగిటివ్ షేడ్స్ సార్ అన్నీ ఏదైనా సార్. ఓకే, ఒక పర్టికులర్ ఇదే చేయాలని అయితే ఎప్పుడు పెట్టుకోలేదు, అనుకోలేదు కూడా. అండ్ నేను ప్రతి మూవీస్ ఎక్కువ చూస్తుంటా, మూవీస్ కూడా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటా, కానీ పర్టికులర్గా ఇదే చేయాలి, ఈ జోనరే చేయాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. అండ్ వచ్చింది ప్రతిదీ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. తెలియంది అయితే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. ఓకే, అండ్ మీరు నేటివ్ ఎక్కడి నుంచి? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళం స్లాంగ్ కంప్లీట్ డిఫరెంట్, అవును. గోదావరి స్లాంగ్ కంప్లీట్ డిఫరెంట్. అవును. ఈ స్లాంగ్ పట్టుకుని చేయడానికి మీకు ఎంత టైం పట్టింది, ఎన్ని రోజులు? అంటే ఆ డైలాగ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయడం అలాంటివి ఏమైనా చేసి? అదేం లేదండి, నేను అక్కడ చదువుకున్నాను, ఒక 6 years చదివాను, డెంటల్ కోర్స్ చేశాను భీమవరంలో, బివి రాజు డెంటల్ కాలేజ్లో చదువుకున్నాను. అక్కడే చదువుకున్నా, అక్కడే జనాలు తిరిగాం, అక్కడే కాలేజ్ తిరిగినా కూడా ఇప్పుడు తెలంగాణలో తిరుగుతాం, మనకి స్లాంగ్ మనదే వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అదే అట్లా ఏమన్నా అంటే మాది అంటే శ్రీకాకుళం స్లాంగ్ కొంత వెటకారం కూడా చేసి మాట్లాడుతూ ఉంటారు. శ్రీకాకుళం, సొంతూరు శ్రీకాకుళం. బట్ డాడీ ఆర్మీ ఆఫీసర్ అనమాట. సో చైల్డ్హుడ్ అంతా నాది నార్త్లో అయింది, డార్జిలింగ్ అటు సైడ్ అయింది. ఇక్కడికి మేము నేను స్కూలింగ్ 7th class 6th class ఆ టైంలో శ్రీకాకుళం వచ్చాం. సో నా స్లాంగ్ మ్యాక్సిమం న్యూట్రల్ ఉంటుంది ఎక్కువ. శ్రీకాకుళం కూడా మాట్లాడగలను. అక్కడ జనాలతో వాళ్ళు వచ్చి మాట్లాడితే ఆ స్లాంగ్ అలా వస్తుంది, నార్మల్ ఇలానే ఇంకా. ఓకే, సో డాక్టర్ టు యాక్టర్, డాక్టర్ అండ్ యాక్టర్, డాక్టర్ టు యాక్టర్ అండి. అంటే డాక్టర్ కోర్స్ మరి కంప్లీట్ చేశాను, దాని మీద ఫోకస్ చేయట్లేదు, డిగ్రీ అలా ఉంచాను పక్కన అంతే. చేస్తారా ఫ్యూచర్లో ఏమన్నా అలాంటి థాట్స్ ఏమన్నా ఉన్నాయా? విల్ సీ అండి, ఇంకా ఏం అనుకోలేదు. కంప్లీట్లీ దీని మీద 6 years నుంచి యాక్టింగ్లోనే ఉన్నాను. యాక్టింగ్ అదంటే కోర్స్ మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి, వెళ్ళిపోయి ఉంటుంది ఇక్కడ. ఉంటుంది లోపల, చదువుకున్నాను, కష్టపడి చదివాను, అంత ఈజీ కూడా కాదు అది కంప్లీట్ చేయడం. వదలడం కష్టమే అంటే ఇప్పుడు టెక్నాలజీ మారుతున్న కొత్త ఎక్విప్మెంట్స్ అవి మారుతూ ఉంటాయి కదా. పర్వాలేదు. సో బ్రహ్మరామ్ గారు, మీకు డైరెక్షన్ మీద పాయింట్, వాట్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? అంటే చాలామంది లేడీ డైరెక్టర్స్ కూడా వస్తున్నారు. సినిమా ఈజ్ నాట్ ఓన్లీ యాక్టింగ్, డైరెక్షన్ ఉంది, ప్రొడక్షన్ ఉంది, లేదా అదర్ యాక్టివిటీస్ ఆర్ దేర్. మీకు అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఏమన్నా? ఓన్లీ యాక్టింగ్ అని? డైరెక్షన్ అంటే లేదండి, లేదు, ఓన్లీ యాక్టింగ్ అంతే. ఓన్లీ యాక్టింగ్, ఇంకా అసలు లేదు, ఇంకే థాట్ లేదు, ఓన్లీ యాక్టింగ్, యాక్ట్రెస్గా ఇంక ఇట్లానే జర్నీ వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మీరు బ్రో ఎనీ థాట్స్? నాకు ఇష్టం బ్రో, నాకు డైరెక్షన్ ఇష్టం, రైటింగ్ ఇష్టం, ఐ ఆల్సో ఎడిట్. అంటే స్టాండప్ కామెడీ రాసిన వాళ్ళు కథలు కూడా రాస్తుంటారు, ఏమన్నా ఉన్నాయి అలాగా? ఉన్నాయి. ఓకే, రెడీగా ఉన్నాయి. కాకపోతే ఇండస్ట్రీలో ఏంటంటే మన దగ్గర కథ ఉంటే కదలదు, కాసు ఉంటేనే కదులుతుంది. సూపర్. వాళ్ళని పట్టుకోవాలి మనం. వాళ్ళని పట్టుకోవడంలో మనకి తెలివితేటల కన్నా
ఒక వ్యవహారం నడిపించడం రావాలి, మేనేజ్మెంట్ స్కిల్స్. నేను చెప్పినట్టు ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగిన వాళ్ళకే అదృష్టం కానీ అవకాశం కానీ తొందరగా వస్తుంది. మిగతా వాళ్ళకి ఆ వేచి చూసే సమయం ఏదైతే ఉంటుందో అది లెంగ్దీగా ఉంటుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే, సో కమింగ్ టు యువర్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు, ఆయన మనీ పెట్టడం అనేది కూడా, ఎందుకంటే నమ్మారు, కథను నమ్మారు, మిమ్మల్ని నమ్మారు. పెట్టాలి అంటే సమ్వాట్ ఎక్కడన్నా ప్రొడ్యూసర్స్ ఈ మధ్యన, ఎందుకంటే ఓటీటీ అయినా కూడా చాలా తక్కువ మంది అరే చూడాలా, మనం ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఎక్కడన్నా బోర్ కొడితే అది ఏంటి అనేది కూడా చూడట్లేదు. అలాంటి టైంలో ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి ఇలాంటిది ఒకటి తీయడం అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ థింగ్. సో ఆయన గురించి ఏం చెప్తారు? మళ్ళీ అదే ప్రవీణ్ సార్ సూత్రధారి సార్. అది ఇంక ఈ ప్రాజెక్ట్ యాక్చువల్లీ ముందే తీసుకెళ్ళింది సురేష్ బాబు సార్ వరకు తీసుకెళ్ళింది ప్రవీణ్ సార్. ఈ మధ్యలో మొత్తం దగ్గరుండి కంప్లీట్ అయ్యే వరకు ఫైనల్ మొన్న సురేష్ బాబు గారితో మళ్ళీ మాట్లాడిన అంతవరకు పక్కనే ఫ్రెండ్ లాగా నించొని సపోర్ట్ చేశారు సార్ ప్రవీణ్ సార్. ఓకే, సో ప్రొడక్షన్ వైజ్ ఏమన్నా లైక్స్ ఆయన దగ్గర నుంచి? ఏం లేదు సార్, ఏం లేదు. వెరీ హ్యాపీ. అంటే ట్రావెలింగ్ ఉంది, గోదావరి వెళ్ళాలి మళ్ళీ ట్రావెల్ అంటే ఏం లేదు సార్, బాగానే ఉంది మొత్తం ఎవ్రీథింగ్ ఓకే. అండ్ టోటల్ ఎపిసోడ్స్లో మీకు పర్టికులర్గా మీరు చేసిన దాంట్లో అరే నేను ఈ ప్లేస్లో ఎరగదీసాను, ఈ ఎపిసోడ్ పర్ఫెక్ట్ అన్నది ఏమన్నా ఉందా మీ ముగ్గురికి? దిస్ ఈజ్ మై క్యారెక్టర్, ఇది నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంది అన్న థాట్. చేస్తాం, ఎన్నన్నా చేయొచ్చు, బట్ మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి. అలాంటి సీన్ మీకేమనిపిస్తుంది మీ గురించి? ఒకటండి చెప్పడం చాలా కష్టం అండి. 4.5 hours ఫుటేజ్ కదండి, చాలా సీన్స్ ఉన్నాయండి దీంట్లో. ఖచ్చితంగా ప్రతి సీన్ సాయి కూడా ఎలా రాసుకున్నాడంటే ప్రతి సీన్ హై ఉంటుంది కంపల్సరీగా. సీన్ వస్తుందంటే ఆ సీన్కి హై ఉంటుంది. ఆ హై ఎలా వస్తుంది? డైలాగ్స్ త్రూ వస్తుంది. డైలాగ్ రైటింగ్ క్రేజీ ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ మన సాయి రాసిన దాంట్లో చాలా బాగా పడ్డాయి. వాటి వల్ల ఇంకా మా స్కిల్స్ కూడా కొంచెం ఇంకా ఇంప్రూవ్ అయినాయి, ఇంకొంచెం ఇంప్రూవ్ అయినాయి. అండ్ ప్రీవియస్ మీరు చేసిన ప్రాజెక్ట్కి దాదాసాహెబ్, అవునండి, AC 1995 షార్ట్ ఫిల్మ్ చేసాం. షార్ట్ ఫిల్మ్కి దాదాసాహెబ్ అవునండి, అవార్డు వచ్చిందండి. సో దాని గురించి అంటే అది వెరీ రేర్ కేసెస్ అలాంటి అవార్డ్స్ రావడం అనేది, బట్ ఎక్కడ బయట ప్రాజెక్ట్ అలా చాలా వరకు అది నిజం చెప్పాలంటే ఫిల్మ్ సర్కిల్లో ఉన్నంత వరకు తెలిసిందండి, కానీ బయట ఆడియన్స్కి వెళ్ళలేదండి, రీచ్ అవ్వలేదు. ఎందుకు అంటున్నానంటే నాకు కాల్స్ వచ్చాయి, ఫోన్ కాల్స్ వచ్చాయి, ఇట్లా ఆడిషన్కి ఆఫీస్కి పిలవడం, ఇట్లా AC 1995 చూసామమ్మా అని చెప్పడం, అది ఫిల్మ్ సర్కిల్ నుంచే బాగా వచ్చింది. సో దాని త్రూయే మేము ఇక్కడ వరకు వచ్చాం. యాక్చువల్లీ ఆనందలహరి వరకు రావడానికి కారణం ఆ షార్ట్ ఫిల్మ్ అండి. ఓకే, సో మీ ఇద్దరి మధ్యన ఉన్న సీన్స్లో ది బెస్ట్ సీన్ ఏదన్నా ఒకటి మన కోసం ఇక్కడ పోర్ట్రే చేస్తే విల్ వైండ్ ఇట్. కామెడీ స్టార్టింగ్ చేద్దాం. ఏం చూస్తున్నారా? నేనా మన వాళ్ళకి దిష్టి తగలకుండానే ఒక చిన్న బ్యానర్ వేస్తున్నానులే. బాగుందా? అది నువ్వేంటి ఎలాగొచ్చా పొద్దున్నే? సర్లే కానీ ఎక్కడైనా హాల్ టికెట్ ఎక్కడ ఉండాలరా? హాల్ టికెట్ ఒకసారి ఫోన్ పంపించు. దొరికింది. ఏంటి ఈరోజు రిజల్ట్స్ వచ్చి చూసి పాస్ సర్టిఫికేట్ ఇచ్చి. ఏంటి పాస్? చూద్దాం. పీల్రా. పీ అంటే పేలు కాదురా, పాస్. సరిగ్గా చూడు. నువ్వే చూడు. ఊరి అమ్మ, ఆ పనిగడి పేపర్లన్నీ నింపితే పాస్ అన్నాడు కదరా, ఇప్పుడు ఎలా మరి? సర్లే, ఆ ఎఫ్ తీసి పిఎన్ పెట్టేసి. బాబు తెలిస్తే నేను ఏం చేస్తాడు? సర్లే, నువ్వు చేయలేవంటే చెప్పు, ఊళ్ళో చాలా మంది ఉన్నారు బయట. ఏడోబి ఫోటోషాప్ ఊళ్ళో అక్కడికే వచ్చు కదా, చేస్తాను చూడు. చెయ్యి మరి. భలే గుర్తుంది అంతా. సూపర్ సీన్ కంప్లీట్ గా ఇప్పుడు సార్ 1 year అవుతుంది అలా వెళ్ళిపోయింది. 1 year అవుతుంది సార్ వచ్చేసి. ఓకే, అది ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద డైలాగ్స్ అండి. ఆ డైలాగ్స్ చాలా బాగుంటాయి. నేను చెప్పిన ప్రతి డైలాగ్ నాకు గుర్తుంది. మాకు ఆ స్లాంగ్ బాగుంది, మాకు వినడానికి చాలా, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ ఆ స్లాంగ్ని వదిలిపెట్టి చక్కగా బాగుంది. సో మీ గురించి కంప్లీట్గా, సో యు ఆర్ రెడీ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ స్టాండప్ కామెడీ విచ్ గేవ్ యూ లైఫ్. అవునండి. చాలామంది వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి బిజీ అయిపోయి వాళ్ళది వదిలేస్తున్నారు. మీరు ఎక్కడున్నా కూడా యూ విల్ కంటిన్యూ దిస్ ఆర్ ఇక్కడతో ఇది? నేను
కంటిన్యూ చేస్తానండి, ఎందుకంటే స్టాండప్ కామెడీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యాక్టింగ్. ఒక చిన్న సెట్ అయితే స్టాండప్ కామెడీలో యాక్టింగ్ ఒక సబ్సెట్. ఎందుకంటే యాక్ట్ అవుట్ అంటారు స్టాండప్ కామెడీ అంటే ఒక జోక్ చెప్పడం, ఆ జోక్కి ట్యాగ్ ఇవ్వడం, అంటే ఇంకో ప్లస్ జోక్ రాయడం, తర్వాత యాక్ట్ అవుట్ అనమాట, యాక్ట్ అవుట్ చేసి చూపించడం. సో ఇది ఇన్బిల్ట్ స్టాండప్ కామెడీ ఆర్ట్లో ఉంది యాక్టింగ్. సో ఇలాగే స్టాండప్ కామెడీలో రైటింగ్ ఉంటుంది, అలాగే డైరెక్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను డిసైడ్ చేస్తాను ఏ జోక్ బయటకు వెళ్ళాలి, ఎడిటింగ్ కూడా ఉంటుంది. సో హోల్ అండ్ సోల్గా సినిమాకి నేను అన్ని రకాలుగా పనికొస్తాను అని చెప్పడానికే నేను స్టాండప్ కామెడీలో దిగడం జరిగింది. ఓకే. బట్ ఐ లవ్ సినిమా, ఐ లవ్ స్టాండప్ కామెడీ రెండు. మీరు ఇప్పటిదాకా చేసిన స్టాండప్ కామెడీలో దట్ వన్ కామెడీ బిట్ అందరూ నవ్వి పడిపడి నవ్విన అడల్ట్ అయినా పర్లేదు, ప్రాపర్గా క్లియర్గా కన్వే చేయండి. ఓకే. కొంతమంది ఉంటారు ఆపేస్తున్నారు మధ్యలో. కొంతమంది ఉంటారు భయంకరంగా తోలుతూ ఉంటారు. మా ఫ్రెండ్ ఒకడు తోలుతుంటే సప్ 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 అని వెళ్ళిపోతూ ఉంటాయి. అవి బేసిక్గా పిల్లర్స్ అనమాట. ఆడు ఎలా తోలుతున్నాడు ఆడికే తెలియదు. కొంతమంది ఆటో డ్రైవర్లు ఏం మాట్లాడరు, కాజానా అంటాడు. మనకేమో హిందీ రాదు. ఓహో కాజానా అంటే ఎక్కడికి వెళ్తాను, ఓకే చెప్తాను, ఇలా కుక్కటిపల్లి వెళ్ళాలంటే 175 అంటాడు. ప్రాబ్లం ఏంటంటే 100 వరకే తెలుసు, 75 ఆ 75 ఏంటో తెలీదు. అంటే ఎంత అంటే ఆడికి ఎంత అనగానే ఆడికి సిగ్నల్ అందేస్తుంది 200. మనకి తెలుసు 200 దోశ అని, ఎవరికి తెలియదు 175 అంటే ఏంటో. సో ఇలా రకరకాల జనాలు ఉంటారనే దాంట్లో అదొక చిన్న కామెడీ బిట్ అనమాట. 15 minutes దాంట్లో ఇదొక చిన్న కామెడీ బిట్. బట్ అది ఏదైతే ఉందో అది బాగా వైరల్ అవడం వల్ల నాకు కూడా మంచి పేరు వచ్చిందండి అది. సో అది మీకు లైఫ్ ఇచ్చింది. సో ఆనంద్ లహరి ఇంకా పెద్ద లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆల్రెడీ ఇట్స్ ఎ సక్సెస్ సిరీస్ అండ్ దిస్ షుడ్ గో ఆన్. అండ్ మీరు అనుకునే క్యారెక్టర్స్, మీరు అనుకునే విలన్ క్యారెక్టర్ అది త్వరలో రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కంగ్రాట్స్ టు యువర్ టీమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.